ఏంది పిల్ల చెయ్యి గట్ల చూసుకుంటున్నావు అంటారా? ఎస్ఎల్బీసీ స్వరంగంలో చిక్కుకున్నోళ్ళను సీఎం రేవంత్ రెడ్డి అంజనమేసి చూసినట్టే చేసిండట. స్వరంగం ఎట్లా కూలింది, కూలీలు ఎట్లా లోపట చిక్కుకున్నారనేది పరీక్ష పట్టి చూసిండట. మరి సీఎం సారు ఎట్లా వాళ్ళని చూసిండు, మంత్రుల కంటే ఎక్కువ సీఎం సారు ఏం చేసిండు అనేది ఓసారి తెలుసుకుందాం పాండి. చూసిండ్రా సీఎం సారు లోపట చిక్కుకున్న కూలీలను ఎంత మంచిగా చూస్తున్నాడా. హెలికాప్టర్ల కూర్చొని లోపట ఇరుక్కున్న పరిస్థితిని పరిశీలనగా చూస్తున్నాడు. ఎక్కడ స్వరంగం కూలింది, ఎట్లా కూలింది, లోపటున్న వాళ్ళను ఎట్లా బయటికి తీసుకురావాలి అని పైనుంచి గాలి మోటార్ల కూర్చొని గాలి ఇచ్చినట్టు చూస్తున్నాడు. ఇన్ని రోజులు మంత్రులు కూడా ఇదే పని చేసిండ్రు, ఇప్పుడు ముఖ్యమంత్రి సార్ చేస్తున్నాడు. వాళ్లకు సీఎం సార్కు ఏమన్నా తేడా ఉన్నదా అనేది ముఖ్యమంత్రి సార్కే ఎరుకుండాలి గాని మొత్తానికి రేవంత్ రెడ్డి సార్ కూడా గాలి మోటార్ల కూర్చొని గట్టి ప్రయత్నమే చేసిండు. ఉత్తగా చేసుడే కాదు, తాను చేస్తున్న తీవ్రమైన ప్రయత్నాన్ని వీడియోలు తీసి మీడియాకు విడుదల చేసిండు. ఇంతటి సాహసం చేసుడు మన ముఖ్యమంత్రికే సాధ్యం, ఇంకెవరన్నా చేయగలుగుతారా ఇంతటి ధైర్యం? ఇంకేందిగా సీఎం ఇట్లా చేసినందుకైనా కూలీలు బయటికి వచ్చుడు ఖాయం అన్నట్టు పరాశకం చేస్తున్నారు ఈ వీడియోలను చూసిన సోషల్ మీడియా పబ్లిక్. కాంగ్రెస్ సర్కార్లో ఒక్కొక్కరు ఒక్కొక్క తీరు ఉన్నారు కదా, మంత్రులో తీరు అయితే ముఖ్యమంత్రి మరో తీరు అని ఇంకొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఎవరు ఏమన్నా లోపటున్న కూలీలను ఎట్టనో తీరుగా బయటికి తీసి వాళ్ళ కుటుంబాలకు అప్పచెప్పాలని కోరుకుందాం. ఏమంటారు?